హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్సనల్గా అప్లై చేసుకున్నాను. మీరు కూడా అప్లై చేసుకుని అప్రూవ్ అయిన తర్వాత వితిన్ 2 వీక్స్లో మన ఇంటికి కూడా డెలివరీ అవుతుంది. ఆఫ్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ యొక్క లేట్ పేమెంట్ ఛార్జెస్, ఫీస్ అండ్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పర్సనల్గా యూజ్ చేస్తాం కాబట్టి దీని యొక్క ఇన్డెప్త్ రివ్యూ అయితే చెప్తాను. అండ్ అలాగే ఇది కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ వల్ల మనకి ఈజీగా అప్రూవల్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, ఇన్కమ్ ప్రూఫ్స్ తక్కువ ఉన్నా కానీ మీకు ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన ఛానల్లో ఎస్బీఐ క్రెడిట్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అమెజాన్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ ఇలాంటి చాలా వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్లోని ప్లేలిస్ట్ని విజిట్ చేయండి. మీకు అక్కడ క్రెడిట్ కార్డ్ సెక్షన్ అయితే ఉంటుంది. దానిలో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మనీ ఎర్నింగ్ క్యాంపెయిన్స్, ఆఫర్స్, డీల్స్ అన్ని లూట్స్ కోసం చూస్తున్నట్లయితే నేను టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. మీరు కూడా పార్ట్ టైంలో కొంత అమౌంట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాని ద్వారా వెళ్ళండి, మీకు ఈజీగా అప్రూవల్స్ అయితే వస్తాయి. ఇంకా చూడొచ్చు, ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఇక్కడే మెన్షన్ చేశారు కాబట్టి మనం ఫ్యూల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అప్ టు 50 లీటర్స్ వరకు మనం ఇయర్లీ ఫ్రీ పెట్రోల్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంట ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి. అలాగే ఇది రూపే వేరియంట్ లో రావడం వల్ల మన ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి పేమెంట్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ అయితే లింక్ చేసుకుని యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇంక కార్డ్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డుకి పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. సిబిల్ స్కోర్ మనకి డీసెంట్ గా ఉన్నా మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే మంత్లీ ఇన్కమ్ మినిమం 10,000 ఆర్ అబోవ్ అయితే ఉండాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసి యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs ఆర్ అబోవ్ ఉన్నట్లయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్. ఇంకా వీళ్ళు చెప్పినట్టు ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఫ్యూల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే మనం ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు. కార్డ్ జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. ఇది నార్మల్ గా మనం అప్లై చేస్తే అప్లికేబుల్. ఒకవేళ వాళ్ళే మనకు కాల్ చేసి కొన్నిసార్లు ఫ్రీగా ఆఫర్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ మాకు అలాగే ఫ్రీగా ఆఫర్ చేశారు. అలాగే యాన్యువల్ ఆర్ రెన్యువల్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. అలాగే 50,000 ఆర్ అబోవ్ ఒక సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టినట్లయితే ఈ కార్డ్ యూజ్ చేసి మీకు యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో అది వేవ్ ఆఫ్ అయిపోతుంది. అంటే పే చేయని అవసరం లేదు. ఇంక ఈ కార్డ్ యొక్క బెస్ట్ పాయింట్, మన ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఫ్యూల్ పోయించుకునేటప్పుడు ఈ కార్డ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే మనకు 5% అనేది బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ లో వస్తుంది. ఇందులో రివార్డ్ పాయింట్స్ ని ఫ్యూల్ పాయింట్స్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో రెండు ఒకటే, ఫ్యూల్ పాయింట్స్ అన్నా రివార్డ్ పాయింట్స్ అన్నా సరే ఒకటే అనమాట. ఇంక ఈ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ 6 months లో మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తారో దానికి 5% బ్యాక్ అయితే వస్తుంది ఫ్యూల్ పాయింట్స్ కింద. అవి మాక్సిమం పర్ మంత్ వచ్చేసి 200 ఫ్యూల్ పాయింట్స్ అయితే వస్తాయి. అప్రాక్సిమేట్ గా 225 రూపీస్ అనేది మనం ఈ కార్డ్ యూజ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ 6 months మాత్రమే అప్లికేబుల్. ఆ తర్వాత నుంచి మనం మాక్సిమం 150 ఫ్యూల్ పాయింట్స్ అనేది పర్ మంత్ అయితే ఎర్న్ చేసుకోగలం. 150 ఫ్యూల్ పాయింట్స్ వాల్యూ అప్రాక్సిమేట్ గా 135 రూపీస్ అలా అయితే ఉంటుంది మనం ఫ్యూల్ కి రిడీమ్ చేసుకున్నట్లయితే. అలాగే ఈ కార్డ్ యూజ్ చేసి గ్రాసరీ ఆర్ బిల్ పేమెంట్స్ చేసినట్లయితే మనకు 5% ఫ్యూల్ పాయింట్స్ కింద బ్యాక్ వస్తుంది. మాక్సిమం 100 పాయింట్స్ పర్ మంత్ అయితే ఎర్న్ చేసుకోగలం. ఇంకా రిమైనింగ్ ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఎవ్రీ 150 రూపీస్ ఈ కార్డ్ యూజ్ చేసి స్పెండ్ చేసినందుకు మనకు ఇంక 1% అనేది మనకి ఫ్యూల్ పాయింట్స్ కింద బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్డ్ యూజ్ చేసి మనం ఫ్యూల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 1%. మినిమం వచ్చేసి 400 రూపీస్ ఈ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. చెప్పిన ఫ్యూల్ పాయింట్స్ ఏవైతే ఎర్న్ చేసుకున్నారో వీటి వ్యాలిడిటీ మాక్సిమం మనకి 2 years వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ వితిన్ 2 years లో మీరు ఈ ఫ్యూల్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోకపోతే అవి ఎక్స్పైర్ అయితే అయిపోతాయి. ఇంక ఈ కార్డ్ యూజ్ చేసి మనం ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ కూడా మనకి 50 days వరకు మాక్సిమం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ కార్డుతో పాటు ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్స్ ఏవైతే ఉందో దాని ప్రీమియం సబ్స్క్రిప్షన్ మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్యూల్ పాయింట్స్ ని రిడీమ్ చేయాలంటే మన దగ్గర మినిమం 500 ఫ్యూల్ పాయింట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 1000 లేదా 1500 ఫ్యూల్ పాయింట్స్ అయితే ఉండాలి. ఇలా 500 డినామినేటర్ లో మనం ఫ్యూల్ పాయింట్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఎర్న్ చేసిన ఫ్యూల్ పాయింట్స్ అన్ని కూడా ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ అయితే రిడీమ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మాత్రమే మనకి 1 ఫ్యూల్ పాయింట్ కి 96 పైసా అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గిఫ్ట్ వాచెస్ కింద లేదా మనీ కింద కన్వర్ట్ చేసుకున్నట్లయితే 1 ఫ్యూల్ పాయింట్ కి కేవలం 20 పైసా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో దట్ మీరు ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ లో మాత్రమే ఈ పాయింట్స్ అనేది రిడీమ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఈ కార్డ్ యూజ్ చేసి ఈఎంఐ లో పేమెంట్స్ చేసినా, లేదా రెంట్ పేమెంట్స్ చేసినా, వాలెట్ లోడ్ చేసినా, లేదా రైల్వే టికెట్స్ బుక్ చేసినా, గవర్నమెంట్ సర్వీసెస్ వేటికైనా సరే ఈ కార్డ్ యూజ్ చేసి పేమెంట్స్ చేస్తే మీకు ఎటువంటి ఫ్యూల్ పాయింట్స్ అనేవి రావు. సో కార్డ్ అప్లై ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. సో డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 steps లో అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ
రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేదంటే డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే లేదా పాన్ కార్డ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేసి గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, ఎంటర్ చేసి ఫిల్ చేయండి. కొన్ని కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అయితే అడుగుతుంది. యాజ్ పర్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ పాన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్లో మీరు సాలరీ పర్సన్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ సాలరీ పర్సన్ అయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో, మీ సాలరీ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కంపెనీ ఏంటి, మీ ఓనర్షిప్ టైప్ ఏంటి, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ జిఎస్టీ నెంబర్ ఇలాంటివి అయితే అడుగుతారనమాట. ఇవన్నీ మీరు యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ మీరు ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అడ్రస్ అయితే అడుగుతారు, మీరు సింపుల్గా అడ్రస్ అనేది ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బెస్ట్ ఆఫర్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ని వెరిఫై చేసుకుని మీ సిబిల్ స్కోర్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయిన క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇక్కడైతే చూపిస్తుంది. హెచ్డిఎఫ్సిలో చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అందులో మీకు ఏ సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే కనుక. ఇక్కడ మనకి ఈ విధంగా ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని యొక్క కీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి అక్కడే కింద చూపిస్తుంది. ఓకే అనుకుంటే దాన్ని అయితే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదనుకుంటే వేరే కార్డుని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవుతున్నాను. అండ్ అలాగే మీకు లిమిట్ అనేది వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మనకి అప్రూవల్ అయితే వస్తుంది. ఇక్కడ మనం వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి మీరు ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి, అండ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వైట్ పేపర్ అయితే పెట్టుకోండి, వైట్ పేపర్ విత్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా ఒక ఏజెంట్ అనేవారు కాంటాక్ట్ అవుతారు, అందులో మీ పాన్ కార్డ్ చూపించమంటారు, అండ్ మీ డీటెయిల్స్ అండ్ వెరిఫై చేసుకోమంటారు, అండ్ ఆధార్ కార్డ్ కూడా వెరిఫై అయితే చేసుకోమంటారు. నెక్స్ట్ మీరు వైట్ పేపర్ తీసుకుని ఎంతో రెడీగా ఉంటే మీరు ఒక సైన్ అనేది చేయండి. సైన్ చేసిన తర్వాత ఆఫ్టర్ వీడియో కేవైసీ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు కార్డ్ లిమిట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు కార్డ్ లిమిట్ వచ్చిన వెంటనే మీకు వర్చువల్ కార్డ్ అనేది కూడా మనకి చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు కార్డ్ని వర్చువల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వితిన్ 2 వీక్స్లో మనకి కార్డ్ అనేది ఈ విధంగా ఇంటికి కూడా డెలివరీ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు వర్చువల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి మై కార్డ్ అని చెప్పి మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఓటీపీ వెరిఫై చేస్తే మీ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి అయితే మీ కార్డ్ డీటెయిల్స్ అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ని కంట్రోల్ చేయడం, లిమిట్ని సెట్ చేసుకోవడం, పీవీఎస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేసుకోవడం ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు. అలాగే ఈ కార్డుల యొక్క రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూల్ పాయింట్స్ వాటిని కూడా మనం ఇక్కడ నుంచి అయితే రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్స్ ఏవైతే ఉందో దీనిలో మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు కూడా వెళ్ళి మీరు ఫ్యూల్ పాయింట్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. సో కార్డ్ యొక్క లేట్ పేమెంట్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. ఎంత ప్రైస్ రేంజ్లో మనకి ఎంత లేట్ పేమెంట్ ఛార్జెస్ పడతాయో ఇక్కడ అయితే క్లియర్గా చూడొచ్చు. అలాగే ఒకవేళ మీరు ఈ కార్డ్ని లాస్ట్ అయినట్లయితే 100 రూపీస్ పే చేస్తే మనకి ఇంకొక కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. అలాగే ఎవ్రీ క్రెడిట్ కార్డులో ఉండేలా మనకి లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి, ఓవర్ డ్యూ పేమెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్డ్ యూస్ చేసి ఏటీఎం విత్డ్రాల్ లాంటివి అయితే చేయకండి, మనకి ఎక్కువ ఛార్జెస్ అయితే పడతాయి. ఇదే కాదు ఏ క్రెడిట్ కార్డు యూస్ చేసి కూడా మీరు ఏటీఎం విత్డ్రాల్స్ అయితే చేయకండి. అందుకే మీకు మనీ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, మనం తక్కువ ట్రాన్సాక్షన్ ఫీతో మనం క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా చేశారనేది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అలా చూస్తే మీరు ఒకసారి ట్రై అయితే చేయొచ్చు. కార్డ్ యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి చెక్ చేయండి.